ఓకే ఫ్రెండ్స్, నేనటి నుంచి నేను కూడా ఎక్కువ సమయం మీతో పాటు కలిసి కూర్చున్నాను. బట్ ఐఎమ్ నాట్ ఏ యూత్. కాతే ఒక పాట ఉంది కదా, నవయువకులే కలిసి చేయి చేయి కలిపి ప్రగతికై పోరాడితే రాకుండు నా సమాజం పోకుండా నా బానిసత్వం. ఒకసారైనా గట్టిగా చప్పట్లు కొట్టరా ఈ మాట ఆ కవికి. అంటే యువకులు ఎక్కడ మెడితే అక్కడ ఉంటారు. దిస్ ఇస్ యంగ్ ఇండియా. కానీ ఒక ఐక్యత రావాలి. నేను అక్కడక్కడ కూర్చుని ఈ అబ్బాయిలో నేనున్నానా, ఈ అబ్బాయిలో నేనున్నానా అని నాకు నేను ప్రశ్నించుకుంటుంటాను. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్, వాళ్ళ అనుభవాలు. 1990లో అక్షర కళాయాత్ర ముందు ఒక చక్కటి వర్క్షాప్ నడిచింది. ఆనందాచారి గారు మా అందరికీ తెలుసు. అప్పుడు కూడా 2 చర్చలు బాగా వచ్చింది. వర్క్షాప్లో కవిత్వం వస్తుందా, ఆటలు వస్తాయా, కూర్చోబెట్టి రాస్తే స్పందన ఉండాలి కదా, అది ఉండాలి కదా, అది ఉండాలి. ఇక్కడ కూడా 2 అభిప్రాయాలు వచ్చినాయి. అవి ఎప్పుడూ ఉంటాయి. అంటే ఏంటిది? అధ్యయనం చేయాలి, చక్కగా మనం సాధన చేయాలి అనేది ఒక అభిప్రాయం. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూ ఉండాలి. రెండో పక్కన ఏమొస్తుంది? అది ఒక పక్కన రెండో పక్కన నీ సహజత్వాన్ని, నీ అస్తిత్వాన్ని, నీ మట్టి వాసనని, నీ పరిమళాన్ని, నీ స్వచ్ఛతని నువ్వు కాపాడుకుంటూ నువ్వు రాసే. నువ్వు ఏదైతే నమ్ముతున్నావు అది స్థిరంగా రాశాను. అది అవసరం, ఇది అవసరం. 2 అవసరం. 2 కళ్ళతోటే నడవాలి. 2 కళ్ళతోనే చూపును సమగ్రంగా చూసుకోవాలి. అది అప్పుడు అనుకున్నాం, ఇప్పుడు అనుకున్నాం, అదే ముందు దారి. ఇంకో దారి ఏమి లేదు. అట్లాగే మాకు సప్తరశ్మి గురువు. ఆ సప్తరశ్మి ఒక్క విషయం చెప్తాడు. అంటే ప్రజా కళాకారుడైనా ప్రజా కవైనా జోడు గుర్రాల స్వారీ చేయాలంటాడు. అంటే ప్రపంచ పరిణామాలు మారుతున్నాయి, దాంతోనే నీ జీవితాలు ఉంటాయి. అది రాజకీయ చైతన్యం అంటావా, ఒక విశ్వజనీన చైతన్యం అంటావా, మానవీయ చైతన్యం అంటావా, వర్గ చైతన్యం అంటావా, అవి పరిశీలించు. అవి లేకుండా నువ్వు లేవు. అదొక గుర్రం మీద నువ్వు స్వారీ చేయి. రెండోది, నీ నైపుణ్యం ఏదైతే ఉందో, నీ కవిగా, కళాకారుడిగా, అది కేవలం ఒక టెక్స్ట్. అది నీకు దారి చూపించే ఒక ఐడియాలజీ సిద్ధాంతం. రెండో పక్కన నీ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళాలి కదా. కవి జాగృతం చేయాలి కదా. జనాన్ని జాగృతం చేసేవాడే నిజమైన ప్రజాకవి అంటాడు గోర్కి. జాగృతం చేయాలంటే నువ్వు మేలుకుని ఉండాలి కదా, నీకు దూరదృష్టి ఉండాలి కదా. అది ఆ ప్రపంచకి జ్ఞానం లేకపోతే నీకు దూరదృష్టి రాదు. జనాన్ని నువ్వు ఆదరించాలంటే జనానికి సంబంధించిన భాష, ఆ జీవితంలోకి ఎట్లా చొరబడాలనే ఒక శోధన, ఒక వేదన, ఆ సాధనతోటి చివరికి మన ప్రదర్శన, ఇవన్నీ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను నా కవిత ఒకటి చదువుతాను. శీర్షిక నాటకం రవి కాదు. ఇక్కడంతా నాటక మిత్రులు ఉన్నారు కాబట్టి, నేను కూడా థియేటర్ పర్సన్ కాబట్టి. ఖచ్చితంగా తెలతెలవారుతుంది. సూర్యోదయం మెల్లమెల్లగా లోకమంతా పరుచుకుంటుంది. ఘనీభవించిన కటిక చీకటి ముసుగులు ప్రక్షాళనతో కరిగి నీరైపోతాయి. వెలుగు కిరణం ఎప్పుడు నగ్న తీక్షణమే. క్షణక్షణం ప్రచండ వేగంతో రగిలే జ్వాలకు తిమిరం దహించకుండా ఉంటుందా? తెల్లవారినంత సహజంగానే పాల వెలుగుల్లో తెర తొలుగుతుంది. భూపాల రాగం ప్రకృతి ధ్వనులతో మనోహరమే. సరికొత్త ప్రపంచం నునువెచ్చగా రంగప్రవేశం చేస్తుంది. ప్రియురాలిలా కవ్విస్తుంది, చక్షువులను కట్టిపడేస్తుంది. నవోత్సాహ నవోన్మేష రసఝరిలో కేళీ విలాస స్వైర విహారం. నాటకం రవిలా సూటిగా ఉండదుగాక ఉండదు. చిత్ర విచిత్ర మలుపులు, అనూహ్య పరిణామాలు, ఆనంద విషాదాస్త్ర తుషార బిందువులు, ఆశ్చర్య దిగ్భ్రమలు, భయానక బీభత్సాలు, కరుణామృత శాంత ధారాపాతాలు. ఒకటేమిటి, అన్నీ నిత్యనూతనాలే, సరికొత్త జీవన పాఠాలే. నాటకం కవిల రసప్లావితుణ్ణి చేస్తుంది, కపిల కుప్పిగంతులే ఇస్తుంది, అల్లరి పిల్లల మారాం చేయిస్తుంది, ప్రకృతిని పరవశింపచేస్తుంది. ఒక్క మాటలో రస జగత్తులో ఓలలాడిస్తుంది. మామూలు నేత్రాల కందని గుణం
మనోనేత్రానికి దక్కే అపురూప వరం. త్రినేత్ర, నటరాజ, ఉపాసక, ఎందుకింక ఆలస్యం? నాటకాన్ని ఆవాహన చేసుకో. అనంత విశ్వానికి నీ రసహృదయములో కాసింత చోటిచ్చుకో, నీ జన్మ తరించుకో. థ్యాంక్ యూ.